ఒక వ్యక్తి ఎప్పుడు త్రాగుబోతు స్నేహం లేనిదప్పుడు, త్రాగుడు చూడనిదప్పుడు త్రాగుడు జోలికి వెళ్ళడు. కానీ 10 మంది త్రాగుబోతులు చుట్టూ ఉండి, రే తాగరా, రే నువ్వు వేస్ట్రా, నువ్వు తాగలేవరా, నువ్వు డమ్మీవిరా అంటా అంటే ఏమవుతుంది చెప్పండి? నేను తాగుతాను రా అంటాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు చేసే పని అదే కదా. అనవసరమైన స్నేహం కలిగి ఉంటారు, పరిశుద్ధత లేదు, అపవిత్రలో పడిపోతున్నారు. బయటికి రావాలనుకుంటున్నాను, మా స్నేహితులు ఒకటే. ఆ స్నేహితులతో నరకానికి వెళ్తావా, లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో గనుడిగా ఉంటావా? నీ ఇష్టం. యూ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. నిన్ను నరకంలోకి తీసుకెళ్లే వారితో నువ్వు వెళ్ళావు అనుకో, అది నీ నిర్ణయం, నీ మరణం, నీ అంతం నువ్వే కోరుకున్నావు. నోబడీ కెన్ హెల్ప్ యూ, గాడ్ కాంట్ హెల్ప్ యూ. నువ్వు నీ చేయాల్సిన నిర్ణయం, ఇంకా జరిగింది చాలు, ఈ చెత్త చాలు, ఈ నాశనం నా చాలు, వీరు నా స్నేహితులు కాదు, వీరు నన్ను పాడు చేసిన వారు, వీరు నాకు శాపాన్ని తెచ్చేవారు, ఐఎమ్ లెటింగ్ దెమ్ గో. మేక్ ఎ డెసిషన్. నా యవన కాలంలో నేను చేయవలసిన నిర్ణయం మొదటిగా అదే ఉండేది. నాకు ప్రాణ స్నేహితుల్లాగా అనిపించారు వాళ్ళు, కానీ నన్ను లోకంలోకి, పాపంలోకి తీసుకెళ్ళిపోయి దేవుని దాన్ని దూరం చేశాను. బట్ దెన్ ఐ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ స్ట్రైట్ ఆన్ దర్ ఫేస్. నేను ఇంకా మారిపోయాను రా, నేను ఇంకా రాను మీతో, నేను చేయను మీకు. అరే రే అంతా చూసి నేను కాదు, నన్ను పిలవద్దు, రావద్దు నా దగ్గర, నేను రాను. వచ్చి నా వీధుల దగ్గర నిలబడేవారు, గుమాల దగ్గర నిలబడేవారు. నేను రానంటే రానురా, ఇట్లా కూడా పెట్టేవాడిని రోడ్డు. నేను రానంటే రాను, నేను రాను అంతే. ఐఎమ్ నాట్ కమింగ్. అలా ఎదిరించి ఇంకా మొత్తానికి వాళ్ళు వదిలేసుకున్నాను. అటు పిచ్చోడు అయిపోయాడు అన్నాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన కొడతాడు. వాడు యాక్సిడెంట్లో కాళ్ళు ఎరగొట్టుకున్నాడు, ప్రార్థన కొడతాడు. వాడు కుటుంబం అంతా విచ్చలవిడి ప్రాడు చేసుకున్నాడు, ప్రార్థన కొడతాడు. ఆ రోజుల్లో నేను వెళ్ళుంటా, నా జీవితం కూడా అయిపోయి ఉండేది ఆ రీతిగానే. కానీ ఈరోజు వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, భారంతో ప్రార్థన చేస్తున్నాను. బికాస్ ఐ లవ్ దెమ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. దేవా, ఏదో రీతిగా నేను తెలుసుకోవాలి ప్రభా, వాళ్ళు ఏదో రీతిగా రక్షించబడాలి ప్రభా. నా జీవితం కూడా అట్లా అయిపోయి ఉండేది, కానీ నా జీవితాన్ని ఇట్లా మార్చావు. ఆ రోజు నో చెప్తానికి శక్తినిచ్చావు,